వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారి చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి వివేక్ కు గజమాలతో సత్కరించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వివేక్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం సభలో పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషం అని అన్నారు. మనకు మంచి నీటి గర్వం ఉండొద్దు. బతుకమ్మ వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి మిషన్ దగ్గర, కానీ మీకు అమృత్ స్కీమ్ కింద 30 కోట్లతోని ఒక మంచి ప్రాజెక్టు మీకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతో పాటు ఇంకొక 15 సంవత్సరాల వరకు చెన్నూరు టౌన్ లో మంచి నీటి గర్వం ఉండొద్దని చెప్పి ఒక 40 కోట్లతోని గోదావరి ప్రాజెక్ట్ కూడా త్వరగానే శాంక్షన్ కాబోతున్నాం. అంటే ఒక ముందు చూపుతోని ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఆ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ, పార్లమెంట్ ఎలక్షన్ అయినా కానీ గడ్డం కుటుంబం మీరేదైతే ఆదరించి మీరు గెలిపించినారో, మీ భరోసా ఏదైతే మా పైన పెట్టారో, నేను దాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని మీ అందరికీ ఎట్లా సేవ చేయాలో నిరంతరం సేవ చేస్తూ ఉంటానని చెప్పి మీరు అందరూ చూస్తున్నారు. ఇది ఒక ప్రజాపాలనలో ప్రజలకు ప్రజలు ఏది కోరుకుంటున్నారు, ఏది అవసరాలో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అన్ని వార్డులలో నిధులు పెట్టడం. చాలా గ్రామాలలో చాలా మంది ఉన్నారు మన స్నేహితులు ఇక్కడ, మీరందరూ చూస్తారు. గ్రామాలలో అసలు నిధులే శాంక్షన్ కాలేదు, కానీ నేను ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 40 లక్షల వరకు అన్ని నిధులు పెట్టి అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు, మరో నాలీలు పెట్టడం జరిగింది. నాకు ఒక్కటి ఉన్నది, శ్మశాన వాటికకి అన్ని గ్రామాలలో సరిగా రోడ్లు లేవు. అన్ని రోడ్లు కూడా ఎన్ఆర్ఈజీస్ లో పెట్టడం జరిగింది. ఈసారి వచ్చే సంవత్సరం వరకు అన్ని శ్మశాన వాటికల్లో మంచి రోడ్లు ఉంటాయి, మెటల్ రోడ్లు ఉంటాయి. మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నిజంగానే మనము శ్మశాన వాటికి పోవాలంటే చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడొద్దని చెప్పి నేను నిధులు స్పెషల్ గా పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు మాట ఇచ్చిందో ఈ గ్యారంటీలు, మీకు 200 యూనిట్లతో పాటు ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకు ఫ్రీ బస్, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? బీద ప్రజలకు ఆదుకోని. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో కేసీఆర్, అది కేవలం కమిషన్ల కోసం కట్టడం జరిగింది. మీరందరూ గమనించాలి. నిన్న మొన్న కేటీఆర్ ఎక్కడో టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన మీరందరూ చూస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కాళేశ్వరం వాటర్ వచ్చిందా? మన దగ్గర ఎక్కడైనా బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయినాయా? అంటే కాళేశ్వరం మనకు కాళేశ్వరం లేనప్పటికీ కూడా అందరూ మంచిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో 70% ఎక్కువ పంటలు పండించడం జరిగింది. అంటే మంచి పని అయిందా లేదా? 1,00,000 కోట్ల రూపాయలు మింగింది. ఈ కేటీఆర్ ప్రశ్న అడిగితే దీని గురించి మాట్లాడక బీఆర్ లో ఏదో అవుతున్నది, అక్కడ నార్త్ లో ఏమైతున్నదని చెప్పి
మనకు ఏం వాస్తవం వాళ్ళతో మన రాష్ట్రానికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 సంవత్సరాలు మనకు కట్టియక ఈ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్, అది కేటీఆర్ ఏమో దాన్ని సమర్థిస్తారు. మీరందరూ కూడా గమనించాలి, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయింది చెన్నూరు. చెన్నూరు ప్రజలందరూ కూడా 2004లో మా అన్నగారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా నేను బాకీ ఉన్నాను. ఎందుకంటే చెన్నూరు ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా మరొకరి ప్రేమ ఇది. మీ ప్రేమ ఏదైతే మీరు నా పైన చూపించినారో, నా కుటుంబం పైన చూపించినారో, నేను ఎప్పుడు కూడా మరవలేను. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే చెప్పారన్నమాట, పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ఈ పోస్ట్ కావాలి, నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదు. పదవి మా కుటుంబం దగ్గరకు వచ్చింది, కానీ మా నాన్నగారు అయినా కానీ మా అన్నగారు కానీ నేనైనా కానీ ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి వెళ్ళలేదు. కేవలము మా పని, మన కృషి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు వారి జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేశారు. ఎప్పుడు కూడా ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా ఆస్తి అని చెప్పి ఎప్పుడు ప్రజలతోనే కాకా వెంకటస్వామి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ రాత్రి 12 గంటల వరకు కూర్చొని ప్రజలతో కలిసి మెలిసి అరే మీ సమస్య ఏమని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల కోసమే వాళ్ళు పనిచేసేవారు. అది గురించి మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కానీ ఏ సర్వే చూసినా కానీ ఎవరు వ్యతిరేకించినా కానీ ఒకటే ఒక పేరు వచ్చింది, అది గడ్డం వంశీ కృష్ణ పేరు. ఈ నార్త్ తెలంగాణలో మీరు చూస్తారు 4 సీట్లు బీజేపీకి పోయినాయి. కేవలం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, అదొక్కటే ఒక నియోజకవర్గం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 1,30,000తో కాకా కుటుంబం ప్రజల ఆస్తి, ప్రజల ప్రేమ, గడ్డం కుటుంబం ఆస్తి అన్నమాట. మీరందరూ కూడా ఇంత ప్రేమతో మా కుటుంబానికి ఆదరించడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ నేను మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ తిరిగిన, ఎప్పుడు ఎక్కడ తిరిగినా కానీ వారి కాకా వెంకటస్వామి గారి త్యాగాలు గుర్తు చేసుకుంటేవాడు. నాకు కూడా ఒక అవకాశం ఉండే, మా నాన్నగారు ఎట్లయితే 1969లో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు, ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం గురించి నేను కొట్లాడి 2013లో 14లో సాధించడంలో కీలకమైన పాత్ర వహించడం. అందరికీ తెలుసు తెలంగాణ రావాలంటే ఎంత కష్టంగా ఉండిందో ఆ రోజులలో. ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎట్లుంటది, కిరణ్ కుమార్ రెడ్డికి చెంపదెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు మాకు మెసేజ్ పంపించాడు, రాండి మీకు ఏదంటే అది ఇస్తాము, తెలంగాణ గురించి కొట్లాడద్దు అని చెప్పి చాలా మాట్లాడినాడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ వారికి ఆ ప్రభుత్వంకి ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడిందో మేము కిరణ్ కుమార్ రెడ్డికి చంప దెబ్బ కొట్టేలాగా ప్రజల ఆదరణ, నేను ఎప్పుడు ఇదే చెప్తుంటా, మాకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజల ప్రేమ ఉంది. ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆ ప్రేమ ఆదరణ ఎప్పుడు పోదు. నేను ప్రజల గురించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. ఒకసారి మీకు తెలుసు, మీరందరూ కూడా నన్ను ఎందుకు గెలిపించుకున్నారు,
మీరు ఒకటే ఒక అంశం పైన నీతి నిజాయితీగా పనిచేస్తాడు వివేక్. ఆయనను గెలిపించుకోవాలి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మన ప్రజలకు మంచిదని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో ఇంత పోలీసు ఒత్తిడి ఉన్నా కానీ మీరందరూ బయటికి వచ్చి లేదు మేము వివేక్ వెంకటస్వామిని గెలిపించుకుంటామని చెప్పి మీరందరూ కంకణం కట్టుకొని బయటికి వచ్చి ఎన్ని ఒత్తిడిలు ఉన్నా కానీ మీరు నన్ను గెలిపించుకున్నందుకు మీ అందరికీ కూడా ఏదైతే నా పైన ఉన్నదో నేను కూడా మీ భరోసాని ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా వచ్చినట్టు నేను చేయలేదు. ప్రజలలో ఉన్న అన్ని వార్డులు తిరిగిన, ప్రత్యేకంగా మన చెన్నూరు టౌన్లో మీ అందరికీ తెలుసు లోపల రోడ్డు పోతే అక్కడ ఆటో పోయే పరిస్థితి కూడా లేదు. ఆటో పోయే పరిస్థితి, ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తుండే 600, 400 అంటే విపరీతమైన ఛార్జీలు వేస్తుండే. కానీ నాకు అనిపించింది ఏదేమున్నా కానీ మొదలు మన చెన్నూరు టౌన్లో అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయించి నాకు చాలా సంతోషంగా ఏముందంటే ప్రజలందరూ కూడా వచ్చి సార్ మాకు నాలీలు కావాలి, నాలీలు ఉంటే సీసీ రోడ్లు నడుస్తాయి, సీసీ రోడ్ల తర్వాతనే మాకు మంచిగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF మంచిర్యాల జిల్లా 3వ మహాసభ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగే బసవ పున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీని ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింది మధుసూదన్, ఆంధ్రప్రభ ఉపాధ్యక్షులుగా చుంచు చందు వార్త, అరికిల్ల జీవన్ బాబు BCN న్యూస్ ఛానల్, గొర్రె లక్ష్మణ్ SLN న్యూస్ ఛానల్, సంయుక్త కార్యదర్శులుగా బుద్దే రవికుమార్ వార్త, ఇప్పరాజ్ కుమార్ శనార్థి మీడియా, కోశాధికారిగా ఖ్యాతం రాజేష్ వార్త, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ముత్యం వెంకటస్వామి విజయక్రాంతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గోపతి సత్యయ్య వార్త, మేకల ప్రభాకర్ మన తెలంగాణ, ఆవిడపు వెంకటేష్ నవ తెలంగాణ, సభ్యులుగా M శేఖర్ శనార్థి తెలంగాణ, జాడి వెంకటయ్య నవ తెలంగాణ, నేరెళ్ల సంతోష్ గౌడ్ నేటి దాత్రి, K రామాచారి నవభూమి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నూతన కమిటీని శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల కనీస సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి 6 నెలలు కావస్తున్న అక్రిడేషన్ కార్డులకు ఇంకా స్టిక్కర్లు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని అవి పనిచేయడం లేదని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాగే చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని సంఘం సభ్యులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏడాదిన్నర కావస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మహాసభకు ఇచ్చేసిన మీ అందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ మంచిర్యాల జిల్లా 3వ మహాసభ జరుగుతుంది. మనం జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళ సంక్షేమం కోసం మన ఫెడరేషన్ పనిచేస్తుంది గత 15 ఏళ్ళుగా. ఈ కాలంలో జర్నలిస్టుల జీవితాల్లో కొంత మార్పు వచ్చినా అనుకున్న స్థాయిలో ఆ మార్పు కనిపించలేదు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఆ తరాలో ఉన్నాయి. ఇవాళ మీడియాని కార్పొరేట్ వర్గాలు ఆక్రమించిన నేపథ్యంలో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ వాళ్ళ గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో వేతనాలు కానీ ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అమలు కాకపోవడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 550 మంది జర్నలిస్టులు చనిపోయారు. జర్నలిస్టులు చనిపోతే వారి గురించి పట్టించుకునే నాదులు లేడు. INPR దగ్గర కానీ వాటి ప్రభుత్వం దగ్గర కానీ ఈ జర్నలిస్టుల మరణాలకు సంబంధించిన లెక్కలు లేకపోవడం దారుణం. ఎందుకంటే జర్నలిస్ట్ మిత్రులకు ఇప్పటిదాకా కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఉన్న 44 చట్టాలు కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చేసి ఉన్న 2 చట్టాలని జర్నలిస్ట్ చట్టాలని రద్దు చేస్తే ఇక జర్నలిస్టుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి? దీన్ని మనం
ఫెడరేషన్గా మనం ఎదుర్కోవాలి, ఖండించాలి. కొత్త విధానం కోసం, కొత్త అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, అక్రెడిషన్ల కోసం, హెల్త్ కార్డుల కోసం, వేజ్ బోర్డు కోసం మన ఫెడరేషన్గా పోరాడుతున్నాం. దానికి మీ అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. పోరాటాల కోసం ఈ సమస్యల పరిష్కారంలో అవసరమైతే ఇతర సంఘాలని, ప్రజా సంఘాలను కలుపు కూడా ముందుకు పోయి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మొత్తం జర్నలిస్ట్ సమస్యల మీద కూడా ఇవాళ ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేయడం ద్వారా జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మంచిర్యాల మూడో మహాసభ ఇవాళ మంచిర్యాలలో జరుగుతుంది. ఫెడరేషన్ తరపు నుంచి జర్నలిస్టులందరికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. రాష్ట్రంలో ఇంతవరకు జర్నలిస్టులకు హెల్త్ కార్డు లేదు. అక్రెడిషన్ కార్డు కూడా శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఈ స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారు. అనేక సమస్యలు అప్రస్తుతంగా ఉన్నాయి. నిత్యం సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అమలు చేయాలని కోరుతున్నాం. మీకు తెలియని కాదు, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పాలసీస్ కానీ అవన్నీ కూడా మరి జనాలకు తీసుకువెళ్ళడంలో మీడియా ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. మరి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. మీరు మరి జర్నలిస్టులకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా ఏదో కాలయాపన చేస్తున్నట్టు జర్నలిస్ట్ సమాజం భావిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జర్నలిస్టులందరికీ కూడా, అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్రంలో హెల్త్ కార్డులు జారీ చేయాలి. పూర్తి స్థాయిలో అక్రెడిషన్ కార్డులు ఇవ్వాలి. మొత్తం మీడియా అకాడమీ ద్వారా అందరు జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా, అలా సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పిన్నారం గ్రామంలో పోడు రైతుల వ్యవసాయ క్షేత్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ సందర్శించారు. 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు పట్టాలు ఉన్న రైతులను సైతం వ్యవసాయం చేయకుండా అడ్డుకొని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి మండలానికి చెందిన పట్టాలేని పోడు రైతులందరికీ పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇచ్చే వరకు రైతులను వేధించకుండా ఫారెస్ట్ అధికారులకు తగు సూచనలు చేసి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేసి ఎన్ని సంవత్సరాలు అయితే? ఇది 50 సంవత్సరాల కింద. ఇది ఒక్క నేను చేయబట్టే ఒక 20 సంవత్సరాలు అయితే. అంతకుముందు మా డాడీ చేసి పంట పండించారా? పంట పండించాను. నేను పండించిన ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి. నేను మినిమం 50 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం 2006లో మమ్మల్ని ఇక్కడ వాయిస్ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేసి ఎన్ని సంవత్సరాలు అయితే? ఇది 50 సంవత్సరాల కింద. ఇది ఒక్క నేను చేయబట్టే ఒక 20 సంవత్సరాలు అయితే. అంతకుముందు మా డాడీ చేసి పంట పండించారా? పంట పండించాను. నేను పండించిన ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి. నేను మినిమం 50 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం 2006లో ఆధ్వర్యం లోపల ఈరోజు పిన్నారం సుంక నాగేష్ గారి వ్యవసాయ క్షేత్రానికి పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఇవాళ ఉదయం ఫారెస్ట్ అధికారులు, సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ గార్డు, బీట్ ఆఫీసర్ అందరు వచ్చి ప్రొక్లైన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ప్రొక్లైన్ తోటి తవ్వి దాన్ని మొత్తాన్ని చదును చేయకుండా ఖరాబ్ చేసి పోయినరు ఇవాళ ఫారెస్ట్ అధికారులు. మేము ఫారెస్ట్ అధికారులను అడుగుతా ఉన్నాం. 1982 నుంచి 80 ప్రాంతం నుంచి ఇలా ఈ ప్రాంతం లోపల పోడు వ్యవసాయం అనేది ఉన్నది.
1980 నుంచి అంటే ఇవాళ 2025 దాదాపు 45 సంవత్సరాల వ్యవసాయం జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో. పోడు చేసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు రైతులందరూ. వాళ్ళ తండ్రి గారు వ్యవసాయం చేసుకున్నారు, ఆయన వ్యవసాయం చేసుకున్నాడు, ఆయన కూడా గత సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. మరి పత్తి పోయిన సంవత్సరం కూడా సాగు చేసి పత్తి పండిస్తే ఆ కట్టె కూడా ఇది వరకు ఇంకా పోలే, ఆ కట్టె కూడా ఇట్లనే ఉన్నది. ఇంత దయనీయమైనటువంటి స్థితి లోపల వాళ్ళు పుట్ట చేత పట్టుకొని వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఒక వైపు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు. వేలాది మంది రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చిండ్రు, కొంతమందికి మళ్ళీ ఇస్తామని ఆశ పెట్టి ఉంచిండ్రు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా సమానంగా పోడు రైతులకందరికీ పట్టాలు ఇస్తామని ఆశ పెడితే వాళ్ళు సంవత్సరాల కొద్దీ పొట్ట చేత పట్టుకొని కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని యొక్క మొత్తాన్ని కూడా శ్రమనంతా దాని మీద పెట్టి సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ గత సంవత్సరం నుండి కోటపల్లి ఫారెస్ట్ అధికారులు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వాళ్లకు శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఫారెస్ట్ అధికారులను ఉపయోగించుకొని వాళ్లతోటి వీళ్ల మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. గౌరవ వివేక్ వెంకటస్వామి గారు, మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ కక్షల కోసమా మీరు చేసేది ఇదంతా? మీ అన్యాయాలు చేసే రాజకీయ కక్షలను మీరు పెంచి పోషిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వివేక్ వెంకటస్వామి గారికి. మీరు ఒక మంత్రిగా ఈ ప్రాంత ప్రజలందరూ మీ బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా. కానీ మీ అన్యాయులు రోజు ఫారెస్ట్ ఆఫీస్కి పోవుడు, ఓ రోజు ఫారెస్ట్ అక్కడ పోయి ఆయన ట్రాక్టర్ పట్టుకురమ్మన్నాడు, ఓ రోజు ఆయన పోయి భూమిని గుంజుకురమ్మ దున్ని ఖరాబ్ చేసి రమ్మన్నాడు, వాళ్ళ ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేపించుడు. ఇదేనా సార్? సరైనటువంటి పద్ధతి కాదు. వివేక్ వెంకటస్వామి గారు, మీకు ఒక మంచి పేరు గౌరవం ఉన్నది. మీ అన్యాయాలు చేసే అరాచకాల వల్ల మీరు దీన్ని చెడ్డపేరేస్తా ఉన్నారు. మీకు దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతులందరికీ ఇన్ని సంవత్సరాల పాటు ఎట్లనైతే వ్యవసాయం చేసుకొని వాళ్ళు జీవనం గడిపారో అదే విధంగా వ్యవసాయం చేసుకొని జీవనం గడిపేయడానికి మీ హయాంలో కూడా అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇదివరకే చాలాసార్లు ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా గౌరవ మంత్రి గారు మా ప్రాంత రైతులను దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికైతే పట్టాలు రాలేదు, ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. మీరు ట్రాక్టర్లు పెట్టి దున్నద్దు, ఎడ్ల నాయకులను పెట్టి దున్నాలి. ఎడ్ల నాగళ్ళు పెట్టి దున్నేటువంటి రోజులు ఇవాళ ఉన్నాయా సార్? ఆలోచించండి సార్. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం ఒకవైపు మిషనరీలను ప్రోత్సహిస్తుంది, వ్యవసాయానికి యాంత్రీకరణ చేయాలని ప్రోత్సహిస్తా ఉన్నది. మీరేమో ఫారెస్ట్ అధికారులు ఎడ్ల నాగళ్ళు పెట్టి దున్ను, ఎడ్డని ఎక్కడ దాస్తారు, ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు? మీరు వ్యవసాయాన్ని చేయనిస్తారని మీరు కంకణం కట్టుకున్నారా, లేకుంటే కేవలం ఈ పౌడు రైతుల మీద కక్ష కట్టాలని నిర్ణయించుకున్నారా? మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా వివేక్ వెంకటస్వామి గారికి నేను చేతులెత్తి నమస్కరించి నేను వేడుకుంటా ఉన్నా. కోటపల్లి మండలంలో ఉన్నటువంటి పోడు రైతులందరినీ ఇన్ని సంవత్సరాల పాటు ఏ రకంగానైతే వ్యవసాయం చేసుకున్నారో ఆ రకంగా చేసుకోనియాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆ రకంగా చర్యలు తీసుకోవాలి, పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులకు మీరు గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఓకేనా? ఆదివారం మందమరి జరిగే పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో రత్నం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని బరిలో ఉన్న బత్తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. తాను గెలిస్తే పద్మశాలి కుల సమస్యలను పరిష్కరిస్తానని సూచించారు. తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటానని, ప్రజల కష్ట సుఖాలు తనకు తెలుసు అని ఆయన సూచించారు. ముఖ్యంగా పద్మశాలీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక ప్రణాళికతో పద్మశాలీల అభివృద్ధి కోసం ముందుకు సాగుతానని సూచించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎన్నికల్లో తన రత్నం గుర్తుకు ఓటు వేసి పద్మశాలి కుల బాంధవులను భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. తన సీరియల్ నెంబర్ 3 అని రత్నం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను అధ్యక్షుడిగా గెలిపించాలని ఆయన కుల బాంధవులను కోరారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుల బాంధవులందరికీ నమస్కారం. గత 2015లో సంఘం అధ్యక్షునిగా ఇదే ఎలక్షన్లో గెలిచి మీ అందరి
ఆదర అభిమానాలు పొందుకుంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ సంఘ అభివృద్ధిలో ముందుండి సంఘ భవనం నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కులదైవమైన మార్కండేయ స్వామి టెంపుల్ నిర్మాణం గురించి అప్పుడున్న ఎమ్మెల్యే గారు నల్లాల వదిలి గారి ఆధ్వర్యంలో మరియు బాల్క సుమన్ ఆధ్వర్యంలో సింగరేణి లెటరు ప్యాడ్లు ఇచ్చి సింగరేణి వారి జాగలను మన మందమర్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ పక్కన స్థలాన్ని అడగడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న స్థలాన్ని కూడా అడగడం జరిగింది. దాన్ని కొత్తగూడెంకు పిఓ గారికి పంపించి లెటర్ నంబర్ తోటి సహా చేయడం ప్రయత్నం చేశాం, కానీ సింగరేణి వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. అలాగే బాల్క సుమన్ గారు ఎన్నికైన తర్వాత మరల వాళ్ళ దగ్గరికి వెళితే వారు కలెక్టర్కు లెటర్ ఇచ్చి ఆ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు. ఆ లెటర్ ద్వారా మనకి ఈరోజు ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర 10 గుంటల స్థలము రావడం జరిగింది. అదే స్థలంలో బాల్క సుమన్ గారి చేత భూమి పూజ చేయడం జరిగింది 2023లో 13 తారీఖు 7వ నెల 2023లో భూమి పూజ చేయడం జరిగింది. అట్టి భూమి పూజ జరిగిన స్థలాన్ని ఇప్పుడు నేను మీ అందరి సహాయ సహకారాలతోటి అది జరిగిన వెంటనే మనకున్న గవర్నమెంట్ పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారుల సహకారం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి సహకారంతో గుడి నిర్మాణం చేయడానికి నేను ముందు ఉంటా. కుల బాంధవులకు ఏ కష్టం వచ్చినా కూడా రాత్రనక పగలనక వారి కష్టాల్లో పాల్పంచుకున్నా వారు నాకు తెలియపరిచిన సమస్యలపైన నాకు తోసిన విధంగా మన కులస్తుల సహకారంతో పరిష్కారం చేయడం జరిగింది. నేను చేసిన పనులు సంఘంలో కరెంటు లేని సంఘం ఉండే, అలాంటిది కరెంటు ఇప్పించడం జరిగింది, కరెంటు పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల కింద దొంగలు పడి ఉన్న ఫ్యాన్లు గిన్లు అన్నీ ఎత్తుకుపోతే అయ్యో సెక్యూరిటీ లేదనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఒక బావి ఉండే, బావి ద్వారా టెంపరరీ మోటార్ పెట్టి నీళ్లు తీసుకునే ఇబ్బంది ఉండే, ఒక్కొక్కసారి మోటార్ చెడిపోయి నీళ్లు రాక ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే కొన్ని ఫంక్షన్లు చిన్న అయినప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బోర్ వేపించి బోర్కు మోటార్ పెట్టించి ఎన్నో కార్యక్రమాలు మన కుల బాంధవుల అనివార్య కారణాల వల్ల చనిపోయిన వ్యక్తులకు కూడా ఆర్థిక సాయంగా 50 కిలోల బియ్యం కానీ 2500 రూపాయలు కానీ ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగనే ఉంటే వారిని తీసుకొచ్చి సంఘభవన్లో సన్మాన కార్యక్రమాలు చేసి ఆ కుటుంబాన్ని సంతోషపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎందరికో చేయడం జరిగింది. కాబట్టి కుల బాంధవులు అందరూ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ నాకు ఈ సంఘ అధ్యక్ష పదవిని కట్టబెడతారని ఆశిస్తూ మీ అందరి మన్నలు పొంది మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలి. నేను మళ్ళీ కూడా చేసే పనులు కూడా మీ ముందు ఉంచాను. మళ్ళా మార్కండేయ టెంపుల్ నిర్మాణం చేయడానికి నేను మీ అందరి సహకారంతో ఇంకా దాతల సహకారంతో నేను మార్కండేయ టెంపుల్ నిర్మాణం చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం చేత మన కులస్తులకు ఏమన్నా లోన్స్ కానీ ఏమన్నా పథకాలు కానీ వచ్చేటట్టుంటే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని వారి చేత మనకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే మనం ఇంతకుముందు కూడా కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఒక 75 మందికి నేను శిక్షణ ఇప్పించడం జరిగింది. మన కులస్తులు ఎందరో శిక్షణ పొందిళ్ళు, అది పునర్నిర్మాణం చేస్తానని మరొకసారి చెప్పుకుంటున్నా, చేస్తా కూడా. అలాగే మార్కండేయ జయంతి కార్యక్రమాలు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమాలు కానీ జయంతి వర్ధంతులు ఇవన్నీ కూడా ఇదివరకు చేశాను, మళ్ళీ కూడా చేస్తానని తెలియపరుస్తూ మన ఫంక్షన్ హాల్ అయితే నిర్మాణం జరిగింది. దాని ముందు వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా టెంట్లు వేసి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని షెడ్డు నిర్మాణం, వంటశాల నిర్మాణం చేసి పునర్నిర్మాణంలో ముందుంటానని నేను ఆశిస్తూ, కుల పెద్దలకు ఏమైనా బాధలు వచ్చినా మీ కష్టాల్లో పాల్పంచుకుంటూ మీకు ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలియపరుస్తూ మీ అమూల్యమైన ఓటు రాట్నం గుర్తుపైన వేసి 3వ నంబర్ నా సీరియల్ నంబరు బత్తుల శ్రీనివాస్ అని నా పేరు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, రాట్నం గుర్తుంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఆ గుర్తుపైన వేసి నన్ను మళ్ళొకసారి అధ్యక్షునిగా గెలిపించాలని మీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. జై మార్కండేయ.
అయితే రేపు 15వ తారీఖు ఆదివారము ఎలక్షన్స్ జరుగుతున్న దాంట్లో మన పద్మశాలి బత్తుల శ్రీనివాస్ గారు నిలబడ్డారు. అతడు గతంలో కూడా నిలబడి మనకిక్కడ ఏమి లేని సమయంలో దాన్ని రూపురేఖలు మార్చి ఎమ్మెల్యే గారి సహకారాలు తీసుకొని బోరేపడం జరిగింది, కమిటాలు తయారు చేయడం జరిగింది. దాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. అట్లాగే మళ్ళీ కూడా మనము ఈ ఎలక్షన్లో కూడా బత్తుల శ్రీనివాస్ గారిని గెలిపించుకొని మనము ఇంకా మార్కండేయ గుడి కూడా కట్టుకుంటేందుకు ఆయన వాళ్ళని అవుతుంది. ఆయన తిరిగే సత్తా ఉన్నది, ఆయన ఓపిక ఉన్నది. మనము ఏదో మాయ మాటలు చెప్పేటోళ్ళ మాటలు విని మోసపోవద్దని మన పద్మశాలి కుల బాంధవులకు చెప్తున్నాం. కావున దయచేసి రేపు ఆదివారం నాడు పొద్దున మన సంఘం కాడికి వచ్చి 10 గంటల నుండి 4 గంటల దాకా ఎలక్షన్స్ జరుగుతాయి. దయచేసి మీ పనులు ఎటైనా కొంచెం పక్కకు పెట్టుకొని వచ్చి మన రాట్నం గుర్తుకు ఓటేసి మన బత్తుల శ్రీనివాస్ గారిని గెలిపించాలని మీ కుల బాంధవులకు అందరికీ నమస్కారం చేస్తున్నాం. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్థానిక సంస్థల రిజర్వేషన్ను 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం జూలై లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బీసీ డిక్లరేషన్ హామీలను నమ్మి బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరిస్తుందన్నారు. ఇది బీసీలను నమ్మించి మోసం చేయడమే అవుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు అధికారం ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికక్క తప్పదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో హామీని మరి అధికారం చేపట్టి సంవత్సరాల కాలం అవుతున్నా మరి తీరా హామీని అమలు చేయమంటే పుట్టి సాకులు చెప్తా ఉన్నది. మరి జూలైలో కానీ ఆగస్టులో కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మరి ప్రకటన ద్వారా ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కామారెడ్డి డిక్లరేషన్ నమ్మి బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నమ్మించి మోసం చేస్తూ ఉన్నది. దీన్ని ఏవత్ బీసీ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్రాలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉన్నదని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కేంద్ర ప్రభుత్వంపై బీజేపీపై మరి నిబంధన నెడతా ఉన్నాడు. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత బీసీలుగా మనపై ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చినటువంటి హామీని పూజా తప్పకుండా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.